హాయ్ అండి, వెల్కమ్ టు అలగడ్డ మహి లాక్స్. మనము ఈరోజు ఏంటంటే కోడిపిల్లలు ఉన్నాం కదండి, పదునీడి. ఆ కోడిపిల్లలకి ఎలా ఏర్పాటు చేసేది, ఆ గూడును మనం ఎలా తయారు చేసేది మనం మీకు పక్క జరగరా సువాసు పక్క ఎట్టన్నా వందకారా అంటే ఎన్ని నెలలకు పెరుగుతుంది? 3 నెలలకి 4 కేజీలు పెరుగుతాయి అక్క. 3 నెలలకే 4 కేజీలు పెరుగుతాయి. 3 నెలలకే 4 కేజీలు పెరుగుతాయంట ఫ్రెండ్స్. ఈ కోడి పిల్లలు చూడండి ఎలా ఉన్నాయో. ఎన్ని తీసుకున్నావు? 100కి తీసుకున్నావా, 200 తీసుకున్నావా? నేనైతే పనికి వెళ్ళాను ఫ్రెండ్స్. నిన్న పనికి వెళ్ళిన డబ్బులతో ఈరోజు కోడి పిల్లలు కొంటున్నాను. 200 కొంటున్నాను. మాకు ఇక్కడ కూలి అయితే 250 రూపాయలు, కానీ నేను 50 రూపాయలు ఎగబెట్టుకున్నాను. 200కి అయితే కొంటున్నాను కోడి పిల్లలు. చూడండి ఫ్రెండ్స్. తిన్నా 100 రూపాయలు తిన్నా. అంటే ఈ నల్లగుండేటి పెట్టలంట ఫ్రెండ్స్. ఈ నల్లగుండేటి పెట్టలంట. ఈ గోధుమ కలర్లో ఉండేటి పుంజులంట ఫ్రెండ్స్. ఈ 3 నెలలకల్లా 3 నెలలకి ఎంత అయ్యేది? 4-5 కేజీల దాకా అవుతాయంట. కానీ పిల్లలైతే సంవత్సరానికి వచ్చేసి ఎన్ని పిల్లలన్నా? సంవత్సరానికి వచ్చేసి ఎన్ని పిల్లలు? గుడ్లు పెడతాం. 3 నెలలకు ఒకసారి 30-40 గుడ్లు దాకా పెడతాయి. నెలకు ఎన్ని గుడ్లు పెడతాయి? ఇవే నెలకని కాదు, 3 నెలలకు ఒకసారి. 3 నెలలకు ఒకసారి. 3 నెలలకు ఒకసారా గుడ్లు పెట్టేది? 3 నెలలకు ఒకసారి ఎన్ని గుడ్లు పెట్టింది? 3 నెలలకి 30-35-40 లోపల. అంటే మేత పట్టి పెడతా ఉంటాయి. తీసుకోవా పొడిపిల్లని తీసుకో. మనం ఉదయాన్నే కోడి పిల్లలు తీసుకున్నాం కదా, ఆ కోడి పిల్లలకు గూడు ఏర్పాటు చేస్తున్నామండి. గూడు ఏర్పాటు చేయడానికి ఇదల్లా తోగాలి, ఇలా చేయాలి. తొగిన తర్వాత మీకు గూడు ఎలా ఉందో చూపిస్తాము. చూడండి. ఈ మట్టిలో ఆడాలి బాగా, దీంట్లో గుంటలో. మాకు కంచెలు అలాంటివి తీసుకోవాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అందుకు బండలతో గూడు వేసుకుంటున్నాము. నీళ్ళు రావు కాబట్టి ఇట్లా బండలు పోయి వేసుకుంటున్నాము. కంచేస్తే మళ్ళా పాములు అలాంటివి దొరకతాయి కదా. మనం కోడిపిల్లలు తెచ్చేయాలకల్లా చాలా జాగ్రత్తగా అమ్మాలండి. కోడిపిల్లలు వాళ్ళకి చనిపోతాయి కాబట్టి వాళ్ళకి నైట్ కానీ. అబ్బో బాగానే బరువుంది బండ. అదేం కొంచెం బాగా తినవట మా పక్క అది. గుంజు పార్తో మచ్చగా అవుతుంది అది. కొన్ని కోడిపిల్ల 10 కోళ్ళు ఏం పెట్టచ్చు దాంట్లో. జరుగు మట్టి మొత్తం దగ్గరికి నిమ్మ చెట్టు కింద బాగుంటుందని నిమ్మ చెట్టు పెట్టేది. దానిపైన ఏమన్నా వేయాలన్నా బండ వెళ్ళా? బండ బ్యాసింది పైన. ఆగాగు అది వెయ్యి.
ఇది కూడా ఆ సైజు పోలే కరెక్ట్గా పొజిషన్ బాగుంది. దీనికి కొంచెం ఇక్కడ ముందు పక్క బండబాసం సరిపోతుంది పిన్ని 10 కోడి పిల్లలకి బాగా జరుపుతుంది ఇది. సన్న పాములు కాకుండా సన్న కోడికలు కదా మెంటల్ పాములు వస్తాయని ఇవాళ చుట్టూ చూస్తున్నాం. అది చేపలలో ఉన్నట్టున్నది సన్న పాములు రాకుండా తేళ్ళు గెర్లు దాంట్లో సన్న పాము కూడా రాదులే. సన్న పాము రావు, పెద్ద పాము రావు. ఇంకో బట్టి దీన్ని చచ్చిపోతాయి. చచ్చిపోతాయి. తర్వాత రావు, రాలేవు కూడా. కాదు నువ్వు గడిపోవాలా, నువ్వు గడిపోకుండా మాట్లాడుగా నువ్వు కింది పడికి పోయింది, మనకి అది పడిపోవాలా. అది వాళ్ళ సరిపోతుంది. బండ పెట్టాలి దాన్ని ఎదురుగా. పని చేస్తానేనా కాళ్ళు లోపలికి వస్తుంది. డైరెక్ట్ కాళ్ళు లోపలికి వస్తుంది. చాలా ముద్దుగా ఉన్నాయి రాలే. చాలా చాలా తీసుకుంటే ఎందుకు రాకాకు పోయేమో వస్తుంది పడతాయి. ఎన్ని ఉన్నాయి? 22 ఉన్నాయి. బాసు ఇంట్లో బియ్యం దాపచ్చు. బాసు తెచ్చాడు, లోట తెచ్చాడు వీడు. 5 12 ఉండేడా 5 22 నీళ్ళ బస్సు బస్సు దళ్ళకే గడుసులోనా అట్లా ఫ్రీగా ఉంటే బూట్లో తిరుగుతుంటాయి మాట. లేకుంటే చనిపోతాయి. చూడండి బాగా చూడండి ఎలా ఉండే కొడుకులు. నేను నల్ల కూడా కొడి పిల్లలు ఈ పెట్టాలంట. ఈ ఆవైతే ఒక 10 తీసుకుని పెట్టు దానికి వాకిలి. ఇక్కడ ఏమైనా పెట్టుందా అడ్డం? సన్నగా దాగా నీళ్ళు అయ్యి ఏడు దగ్గర పట్టుది కాదు మునుగుతున్నాయి. మునుగుతాయి కోడి పిల్లలు. గిన్నె తీసుకోరా. సూపర్గా ఉంది. అది స్విమ్మింగ్ పూల్ చేస్తుంది అంతేగా.
నీళ్ళు బాగా దప్పంగా తాగెట్టుకున్నాయి. సో ఓయ్ అమ్మా ఏం పోతున్నాయి? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.